వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటే ఒక లెవెల్స్ ఇది మెయింటైన్ అవుతున్నాయంటే అది షుగర్ వ్యాధి అంటారు. కానీ ప్రీ డయాబెటిక్ కండిషను, ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఇప్పుడు చాలా మందిలో ఉంది. అయితే దీన్ని రివర్స్ చేయొచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు, నాన్ డయాబెటిక్ అయిపోవచ్చు. అయితే అసలు ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అంటే ఏంటి, సో దీన్ని న్యాచురోపతిలో ఎలా కరెక్ట్ చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మీ సెంటర్లో ఏంటంటే చిన్న చిన్న డైట్లో చేంజెస్, అంటే ఎక్కువ కాదు, న్యాచురోపతి వైద్య విధానము ఈ ప్రీ డయాబెటిక్ అనేది పూర్తిగా రివర్స్ అయిపోతుంది అంటున్నారు. జనరల్గా ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఏంటి, ఎట్లా తెలుస్తుంది, లెవెల్స్ ఎలా ఉంటాయి, ఎట్లా రివర్స్ చేస్తారు? సో ప్రీ డయాబెటిక్ కండిషన్ అని అంటే మామూలుగా అది చాలా డేంజరస్ కండిషన్ అనే చెప్పాలి. ఎందుకనంటే సిమ్టమ్స్ మనకు కనపడకపోవచ్చు. డయాబెటిక్ కండిషన్ వచ్చింది మనకి సిమ్టమ్స్ లైక్ దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేయడము, ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనేది ఫస్ట్ సిమ్టమ్స్ అనమాట. అవి కనిపిస్తాయి. బట్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ కొంతమంది కనిపించవచ్చు, కొంతమంది కనిపించకపోవచ్చు. సో మనకి ఆ కండిషన్ ఉంది అని అంటే న్యాచురల్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి షుగర్ లెవెల్స్, ఎప్పుడైతే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ మనకి బిలో 100 ఉంది అంటే నార్మల్, 100 to 110 అని చెప్పచ్చు. బట్ అబౌవ్ దాట్ 125 వరకు, 110 to 125 వరకు ఉంటే కనుక మనము ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్పచ్చు. అదే 125కి దాటి ఉంది అని అంటే ఇంకా అది ఆల్మోస్ట్ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్తున్నట్లు అని చెప్పచ్చు. అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ప్రీవియస్ రోజు చేసిన డిన్నర్ని బట్టో, లేకపోతే ఆ వారంలో తీసుకున్న ఫుడ్ని బట్టో, ఎక్సర్సైజ్ని బట్టో అవి వేరీ అవ్వచ్చు. కాబట్టి మనకి ఇంకా ఖచ్చితంగా నిర్ధారించిన టెస్ట్ అనేది HbA1c టెస్ట్. అది 3 months యావరేజ్ గ్లూకోజ్ అనేది మనకి బాడీలో ఉన్నది లెవెల్స్ తెలుస్తుంది. సో HbA1c మనకి ఎప్పుడైతే కనుక బిట్వీన్ 5.7 to 6.4 ఉంటుందో అది ప్రీ డయాబెటిక్ కండిషన్. 6.4 ఉంటే 6.4 ఉంటే బార్డర్ లైన్, ఇంకా ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ డయాబెటిక్. కాకపోతే ఇవన్నీ ఏంటంటే అమ్మో ఆ లెవెల్స్ చూసేసి మనము అమ్మో 6.4 ఉందా, 6.5 ఉందా, లేకపోతే 7 ఉందా, కొంతమందికి టెస్ట్ చేసినప్పుడే డైరెక్ట్గా 7 అనిపిస్తుంది, 7.5 కనిపిస్తుంది. అవి చూసి 7.5 వచ్చింది, 7 వచ్చింది అంటే నేను డయాబెటికా అని భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ డయాబెటీస్ అనేది ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్. సో బేసికలీ కొంత వెయిట్ గెయిన్ అయినా ఒక 3 monthsలో ఎవరైనా 5 to 10 kgs పెరిగారనుకోండి, ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో అప్పుడు మనం ఈ యావరేజ్ వాల్యూ చూస్తే అది డయాబెటిక్ కండిషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ అది ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో మనం అలర్ట్ ఉండాలి, మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది అదొక ఇండికేషన్. ఏం జాగ్రత్తలు ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే ఇది ఉందో ఇండికేషన్ వచ్చేసి మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, వెయిట్ గెయిన్ అయ్యి ఉన్నారు, ఆర్ వెయిట్ అరౌండ్ ద అబ్డమెన్, పొత్తి కడుపు దగ్గర ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఉంటే న్యాచురల్లీ అదొక వన్ ఇండికేషన్ దట్ దెర్ ఇస్ అన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఓవరాల్ బాడీ ఫ్యాట్ పెరిగిన దానికంటే కూడా. అలా ఉన్నప్పుడు న్యాచురల్లీ ఫస్ట్ మనం ఏం చేయాల్సింది వెయిట్ లాస్ అవ్వాలి, ఐడియల్ బాడీ వెయిట్లోకి రావాలి. సో దానికి కావాల్సిన ప్రకారంగా డయట్ తీసుకోవడము అండ్ ఎక్సర్సైజ్, ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా కానివ్వండి, యోగా అయితే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. బికాజ్ అది జస్ట్ ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ బాడీ, మైండ్, సోల్ వరకు కూడా యోగా అనేది ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి హోలిస్టిక్ ఎక్సర్సైజ్ కింద యోగా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. లేదు వాకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్ళచ్చు, జిమ్మింగ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఎవరికి ఎలా కావాలనంటే అలాంటి ఎక్సర్సైజ్ వాళ్ళు రిలేట్ చేయగలిగింది చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ తగ్గుతూ కీపింగ్ ద బాడీ మోర్ యాక్టివ్ అండ్ డయట్లో మనము ఫుడ్లో స్పెసిఫికల్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం మినిమైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా చేసినప్పుడు 3 months సరిపోతుంది. సమ్వన్ ఇన్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నవాళ్ళు
ఒక 6.5 అలా ఉందనుకోండి, 6.4 బిట్వీన్ 5.7 to 6.4 3 monthsలో రివర్స్ చేయొచ్చు. అబౌవ్ దాట్ అప్ టు 7, 8 అలా ఉన్నారనుకోండి, ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక 6 months టైం బాడీకి ఇచ్చి ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేస్తే ఈజీగా రివర్స్ చేయొచ్చు. మ్యామ్ ఇట్లా కాకుండా జనరల్గా వీడియో చూస్తున్నారు వాళ్ళు చేయాలి అన్నప్పుడు పొద్దున్న నిద్ర లేవగానే టీ తాగొచ్చు తగ్గుతుంది. సో టీ అనేది ఇప్పుడు ఇదో పెద్ద సమస్య అయిపోయింది. టీ అందరికీ అలవాటు అయితే అయిపోయి ఉంది. అదొక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ కోసం తాగుతున్నాము, లేకపోతే ఆ స్వీట్నెస్ కోసం తాగుతున్నాము, ఆర్ ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్, అది తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అన్నది ఇది ఒక దీని ప్రాక్టీసెస్లో వెళ్తూ ఉన్నారు. డయాబెటిక్స్ టీ విత్ షుగర్ కాకుండా వితౌట్ షుగర్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టీని ఇంకా మనము గ్రీన్ టీయో లేకపోతే గ్రీన్ కాఫీయో రీప్లేస్ చేస్తే కనుక ఇంకా బెటర్. అవి కూడా కాదు, చెప్పాలి అని అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నవాళ్ళు మనకి మేథీ వాటర్, మన మెంతుల నీళ్ళు రాత్రిపూటే ఒక స్పూన్ మెంతులు నానబెట్టేసుకొని కొంచెం అందులో దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మార్నింగ్ పరగడుపున దాన్ని బాయిల్ చేసి ఆ డికాక్షన్ తాగామనుకోండి, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మెంతి నీళ్ళు అయితే తాగాలి ఖచ్చితంగా. సో టీ కొన్నాళ్ళు ఆపేసి, ఎందుకనంటే బాడీని అర్థం చేసుకోవాలి, మనం తర్వాత ఫేజ్లోకి మెడికేషన్ ఫేజ్లోకి వెళ్ళి ఇన్సులిన్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఫేజ్లోకి లాంగ్ టర్మ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ స్టేజ్లోనే మొక్క స్టేజ్లోనే ఉన్నది మనం రివర్స్ చేసాము అనుకోండి, ఇనీషియల్ స్టేజెస్లోనే ఆ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్లాక్ టీ కూడా ఉంటుందంట కదా, బ్లాక్ టీ కూడా ఉంటుంది. సో బ్లాక్ టీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. గ్రీన్ టీ ఎలా అయితే ఉంటుందో అలానే బ్లాక్ టీ కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ టీ ఉంటుందన్నమాట. సో మనకి మార్కెట్లో దొరుకుతాయి, అవి కూడా ఇట్ ఈస్ ఆల్సో గుడ్ బేసిక్గా. సో అందులో మనము షుగర్ యాడ్ చేయము, హనీ కూడా యాడ్ చేయకుండా జస్ట్ డికాక్షన్ దాన్ని మైల్డ్గా పెట్టుకొని సిప్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఏముండాలి? బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ మేథీ స్ప్రౌట్స్, అగైన్ మెంతులవి కొన్ని స్ప్రౌట్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెట్టుకొని, తర్వాత సలాడ్స్ తీసుకోగలిగితే గనక ఇంకా బెస్ట్ అనమాట. సో కొంచెం కీరా, కొంచెం క్యారెట్ బ్రేక్ఫాస్ట్లో విత్ ఈ మెంతుల స్ప్రౌట్స్ తీసుకొని, దాంతోపాటు మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే గనక చపాతీ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే చపాతీ వీట్ చపాతీ కంటే కూడా, ఎందుకనంటే గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది, అది కూడా ఈ డయాబెటిక్ కండిషన్ని పెంచుతుంది. కాబట్టి దాని బదులు సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్ బేస్డ్ జావా కానివ్వండి, అవి తీసుకోగలిగితే ఇంకా ఉత్తమం. అది బ్రేక్ఫాస్ట్లోకి. తర్వాత అరౌండ్ 10-10:30 ఆ టైంలో బార్లీ వాటర్ కానివ్వండి, ఒక గ్లాస్ మజ్జిగ కానివ్వండి తీసుకుంటే మంచిది. ఓకే. లంచ్లో కూడా రైస్ తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం మెజర్డ్ ఒక కప్ రైస్ తీసుకొని, ఎక్కువ కూరలు, బాయిల్డ్ వెజిటబుల్స్, ఒక కప్ పప్పు ఆర్ ఎనీ ప్రోటీన్, ఛోలే, రాజ్మా ఏమైనా పెట్టుకొని అది తీసుకుంటే కనుక లంచ్లోకి అది బెస్ట్. ఈవినింగ్ టైంలో అగైన్ ఏమైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, ఫ్రూట్ కానీ సలాడ్స్ కానివ్వండి, ఆర్ లేకపోతే కార్న్ కానివ్వండి, ఏమైనా మొక్కజొన్న ఇవి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు. డిన్నర్ మాత్రం లైట్గా ఉండేటట్లు చూసుకోవాలి, అర్లీగా చేసుకోవాలి. సో ఒక సూప్, మళ్ళీ సలాడ్స్ కానివ్వండి, లేకపోతే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఎనీ రొట్టెలు బేస్డ్ తీసుకుంటే కనుక ఇది బెస్ట్ డైటరీ ప్రాక్టీస్. ఓకే. నైట్ డిన్నర్లో లైటే ఉండాలి. అసలు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే, ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఒక ఎక్స్పర్టైజ్, ఇప్పుడు న్యాచురోపతిలో ఫాస్టింగ్ థెరపీ అనేది ఉంటుంది. ఫాస్టింగ్ థెరపీ అనేది బ్రహ్మాండంగా బాడీ డీటాక్సిఫికేషన్కి ప్లస్ ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాకపోతే ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మనం చాలా రీల్స్ చూస్తాము, చాలా వీడియోస్ చూస్తాము, వాళ్ళకి వాళ్ళు ఓన్గా చేయడం వల్ల అసలు ఎంత ఈ లాభానికి బదులు నష్టాలే వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి చాలా డెఫిషియన్సీ రావడము, లేదంటే డీహైడ్రేషన్ అవ్వడము, సో సరిపడా కార్బ్స్ లేక, ప్రోటీన్ లేక వాళ్ళ నీరసపడిపోవడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము.
న్యాచురోపతి ఏంటంటే అది కరెక్ట్గా చెప్తుంది మన డైట్ ఎలా ఉండాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, మనము లైట్గా తీసుకోవడం ఏదైనా కానీ, అంటే ఒక రైస్ ఒక ప్లేట్, ఒక మీల్స్ ప్లేట్ ఎలా ఉండాలో, రైస్ తక్కువగా ఉండాలి, మిగతా పోర్షన్ అంత ఎక్కువగా ఉండాలి, ఇదంతా ఫాలో అవుతే చాలు. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. డైట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. షుగర్ని అవాయిడ్ చేయాలి. ఈ గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ అసలు పూర్తిగా మానేస్తే మంచిది. రైస్ కూడా, రైస్ అంటే బ్రౌన్ రైస్ అలాంటివి తీసుకుంటే మంచిది. ఇంకా మిల్లెట్స్కి వెళ్తే ఇంకా మంచిది. ఫాలో అవ్వాలి మ్యామ్ అందరు కూడాను. అందరికీ హెల్త్ అవేర్నెస్ వచ్చింది, కాకపోతే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అన్నప్పుడు ఇంకా డయాబెటీస్ వచ్చిందేమో అని భయపడిపోతుంటారు, కానీ దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఆ టైంలో డాక్టర్స్ ఏం మందులు రాయరు కదా దీనికోసము. ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే ఇప్పుడు ఏ డాక్టర్ అయినా కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేస్తున్నారు, అది పాటిస్తే గనక దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఫిజికల్ యాక్టివిటీ, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాకింగ్ కానీ ఎనీ వాళ్ళకి నచ్చింది ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు, రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు మ్యామ్. నమస్తే అండి.